మొత్తం మీదనైతే ఇక తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మున్సిపల్ ఎన్నికలలో సీఎం రేవంత్ రెడ్డి గారు మంత్రులకు అందరికీ ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఏంటంటే ప్రతి ఒక్క ఓటు ముఖ్యమే, ఒక్క ఓటు కూడా చీలకూడదు, మీరు ఏమన్నా చేసుకోరు అని చెప్పి మంత్రులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇగో ప్రతి ఓటు ముఖ్యమే, ఒక్కటి కూడా చీలకూడదు. చూసిరా, ఇట్లా చెప్పే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ప్రతి ఒక్క ఓటు మనకు కంపల్సరీ, మనకు ఆ ఓటు మన ఆయుధమే, ఒక్క ఓటు కూడా చీలకుండా మీరు పని చేయాలని చెప్తుండు. ఒకటి కూడా చీలకూడదు. ఆ బాధ్యత స్థానిక నేతలు ఇన్ఛార్జీలదే, మంత్రులంతా జిల్లాలోనే ఉండాలి. బాధ్యతలు ఎట్లా అంటే నేతలు ఉంటారు కదా, మా నియోజకవర్గాలకు సంబంధించి మున్సిపాలిటీలో జరిగే ఎన్నికలకు సంబంధించి ఆ నేతలకు మంత్రులకు ఆ బాధ్యత అంతా మీదే. మీరు ఏదేమైనా ఏం చేసినా సరే ఒక ఓటు కూడా తప్పకూడదు అని చెప్తుండు. ఎన్నికలు పూర్తయ్యే వరకు నియోజకవర్గాల్లోనే మాకం అన్ని స్థానాలు గెలిచి తీరాల్సిందే. ఎన్నికలు పూర్తయ్యేదాకా హైదరాబాద్లలో సంబంధించిన మంత్రులు పోయి హైదరాబాద్లో ఉంటారు కదా, అట్లా కాకుండా మీ నియోజకవర్గ పరిధిలోనే మీరు అందరూ మాకం వేసి మా నియోజకవర్గాలలోనే ఉండాలి అని చెప్తున్నారు. అన్ని స్థానాలు గెలిచి తీరాల్సిందే. పాత కొత్త నేతల మధ్య సమన్వయం అవసరం. మున్సిపల్ ఎన్నికల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఇట్లుండాలి. నాయకుడు అంటే ఇట్లుండాలి. పాత నేతలు కొత్త నేతల మధ్య సమన్వయం కల్పించాలి. వాళ్ళందరినీ ఒక తాటికి తీసుకురావాలి. తీసుకొచ్చి ప్రభావం పడకుండా సమన్వయంతో పని చేసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు. ఇట్లా తెలంగాణ రాష్ట్రానికి చెప్పే నాయకుడు ఇంకెవరు కావాలి? కొంతమంది పార్టీలల్లో అల్లం కొల్లం జరుగుతూ ఉంటది, కొత్తలు పాతలు అని చెప్పి పంచాయతీలు పెట్టుకుంటా ఉంటారు. అట్లా పంచాయతీలు పెట్టుకోకూడదు. పంచాయతీలు పెట్టుకోకుండా మీరు పని చేపియాలి. అందరినీ సమన్వయంతో ఒక తాటికి తీసుకొచ్చి మున్సిపల్ ఎన్నికలలో మన జెండా ఎగరవేయాలని చెప్పి మంత్రులకు దిశానిర్దేశాలు జారీ చేస్తున్నారు. అట్లనే మీరు నియోజకవర్గాలలోనే ఉండాలి, ఎన్నికలు అయిపోయేదాకా మగం వేయాలని చెప్తుండు. అయ్యో, మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు చీలకూడదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం మంత్రుల ముఖ్య నేతలతో జూబ్లీహిల్స్ లో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమిష్టిగా అందరం పని చేయాల్సిందేనని నొక్కి చెప్పారు. ఖచ్చితంగా అన్ని స్థానాలు గెలవాల్సిందేనని సూచించారు. పాత కొత్త నేతల సమన్వయంతో పని చేయాలన్నారు. గెలుపు బాధ్యత ఆయా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలని స్పష్టం చేశారు. గెలుపు బాధ్యతలు ఆయా నియోజకవర్గ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించిన వారి మీదనే, మీ మీదనే బాధ్యతలు అప్పచెప్తున్నా. మీరు ఏమన్నా చేయండి, కానీ అన్ని స్థానాలు మనమే గెలవాలి అని చెప్తుండు. సమన్వయంతో నాయకులందరినీ చేయరు. అసంతృప్త నేతలను బుజ్జగించాలి. ఎన్నికలు పూర్తయ్యే వరకు మంత్రులు ఇతర ముఖ్య నాయకులంతా నియోజకవర్గాల్లోనే ఉండాలి. స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. సమస్యలను ఎప్పటికప్పుడు పిసిసి చీఫ్ వార్ రూమ్ దృష్టికి తీసుకురావాలన్నారు. అంటే సమస్యలు ఉంటాయి కదా, ఏదైనా సమస్యలు ఉంటే పిసిసి చీఫ్ వార్ రూమ్ కు ఆ సమస్యలు ఎప్పటికప్పుడు చేరవేయాలని చెప్పి రేవంత్ రెడ్డి అయితే చెప్తుండు. ఎవరైనా అలకలిగి ఉంటే వాళ్ళను బుజ్జగించి వాళ్ళను కలుపుకొని పని చేసుకొని పోయి మున్సిపల్ మీద మనం ఫోకస్ చేయాలి. ఎట్లకైనా మున్సిపల్ మీద మన జెండా ఎగరవేయాలి, మనం అధికారంలో ఉన్నాం కాబట్టి అని చెప్పి మంత్రులకైతే రేవంత్ రెడ్డి అయితే ఆ ఆదేశాలు జారీ చేశారు. మంత్రులందరూ జిల్లాలకు తప్పనిసరిగా వెళ్లాల్సిందే అని చెప్పారు. సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలను మొత్తం మీదనైతే సర్వేలు ఉండే కదా, ఆ సర్వేల్లో వెనుకబడిన మున్సిపాలిటీలలో ప్రత్యేకంగా దృష్టి సాధించి ఆ మున్సిపాలిటీలలో ఎట్లా గెలుపు గుర్రాలు ఎవరికి టికెట్లు ఇస్తే గెలుస్తారు, ఏం చేస్తారు, ఏ నాయకుడిని చేస్తారు అని చెప్పి మొత్తం మీదనైతే ఇప్పుడు బీఫామ్ కూడా అలెక్ట్ చేసిరు కదా, ఆ బీఫామ్ ఇచ్చిన వారిని వాళ్ళ దగ్గరుండి మంత్రులందరూ వాళ్ళకు గెలిపించే దిశగా పని చేయాలి. రాష్ట్రంలో మన జెండా ఎగరవేయాలి మున్సిపల్ ఎన్నికలలో అయితే సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్తుండే. మరి మున్సిపల్ ఎన్నికలలో ఎన్ని సీట్లు కైవసం చేసుకుంటది? అధికార పార్టీ కాబట్టి మొత్తం స్థానాలు కైవసం చేసుకుంటుందా? మరి ఎన్ని సీట్లు తక్కువైతే మనం రిజల్ట్ తర్వాతనైతే చూద్దాం.